హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన ఆర్కే పబ్లికేషన్ తరపున 7 months మ్యాగజైన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో మరి మంచి ఆఫర్ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అవుతాయి, కానీ 7 months మ్యాగజైన్ కేవలము 120 రూపాయలకు మాత్రమే అందచేయడం అయితే జరుగుతుంది. సో 5,000 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్, 5,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుందండి. సో ఈ యొక్క పీడిఎఫ్ కనుక పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. మరి ఈ యొక్క ఆఫర్ని తీసుకున్న వారికి జూనియర్ అసిస్టెంట్ పేపర్లు లేదా ఓకేనా, అంటే 11 జూనియర్ అసిస్టెంట్ పేపర్స్ ఉంటాయండి గ్రూప్ 4 సంబంధించినవి. లేదా అవి మాకు వద్దు అనుకుంటే పోలీస్ కానిస్టేబుల్ లేదా ఎస్ఐకి సంబంధించి 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి కంప్లీట్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. పూర్తి ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుందండి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి. 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో వాట్సాప్కి ఆ స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే వితిన్ 1 hourలో మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఈరోజు 22వ తారీఖు 10వ నెల 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూసేద్దాము. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి, ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి మన ఛానల్లో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రీజన్, రిలీజియన్ అండ్ కంట్రీ అనేటువంటి కొత్త పుస్తకాన్ని ఇటీవల రచించిన ప్రముఖ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ అండి షఫీ కిద్వాయి. ఓకేనా, ఈ యొక్క సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ముస్లింలలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా అయితే ఈయన ప్రసిద్ధి. అంతేకాకుండా ఓకేనా, సో అలీగర్ ముస్లిం యూనివర్సిటీని కూడా నిర్మించిన వారు ఇతనే. ఓకేనా, కాబట్టి ఈయన గురించి అయితే ఈ యొక్క షఫీ కిద్వాయి అనేటువంటి వ్యక్తి బుక్ రాయడం అయితే మనం చూడవచ్చు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ షఫీ కిద్వాయి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కారణం, మరణం, మతం మరియు దేశం అనేటువంటి కొత్త పుస్తకాన్ని రచించారు. అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా ఎదిగిన మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల వ్యవస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ విశ్లేషించడం ఈ పుస్తకం యొక్క లక్ష్యము. మరి ఈ పుస్తకాన్ని రౌట్లెడ్జ్ ఇండియా ప్రచురించింది. ఈ పుస్తకానికి ముందు మాట ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ రాశారు. మరి సయ్యద్ అహ్మద్ ఖాన్ 204వ జయంతి 17 అక్టోబర్ 2021 ముందు ఈ పుస్తకం అయితే విడుదల చేయబడింది. నెక్స్ట్ వన్, 2021 డెన్మార్క్లో జరిగిన ఉబెర్ కప్ చైనా గెలుచుకుంది. అయితే ఈ క్రీడ దేనికి సంబంధించింది? ఆప్షన్ సి అండి బ్యాడ్మింటన్. చాలాసార్లు ఉబెర్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించినటువంటి కప్ అంటూ అడగడం జరిగిందండి, ఎగ్జామ్స్లో గమనించాలి. వివరాలు చూద్దాం. డెన్మార్క్లోని అర్హాస్లో జరిగిన ఉత్కంఠభరితమైన ఉబెర్ కప్ ఫైనల్లో చైనా 3-1 తేడాతో జపాన్ను ఓడించింది. 19 ఫైనల్స్లో చైనాకు ఇది 15వ ఉబెర్ కప్ టైటిల్గా చెప్పుకోవచ్చు. మరి ఉబెర్ కప్ చరిత్రలో చెన్ క్వింగ్ చాన్ మరియు జియాయి ఫ్యాన్ తమ డబుల్స్ మ్యాచ్ను గెలిచినప్పుడు ఈ మ్యాచ్ అయితే సుదీర్ఘ మ్యాచ్గా నిలిచింది. డెన్మార్క్లోని అర్హాస్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను 3-0 తేడాతో ఓడించిన తర్వాత 2002 తర్వాత ఇండోనేషియా తొలిసారిగా థామస్ కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఉబెర్ కప్ మరియు థామస్ కప్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సభ్యుల మహిళలు మరియు పురుషుల జాతీయ జట్ల ఆడే ద్వైవార్షిక అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. క్యాన్సర్ బాధితుల సంక్షేమార్థము 806 పడకల ఏసీ గదుల భవనము విశ్రమ్ సదన్ నరేంద్ర మోదీ ఇటీవల ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి ఎయిమ్స్, ఢిల్లీలో. వివరాలు చూద్దాం. క్యాన్సర్ బాధితుల సంక్షేమార్థము ఢిల్లీలోని ఎయిమ్స్ క్యాంపస్లో నిర్మించిన 86 పడకల ఉన్నత ఏసీ గదుల భవనము విశ్రమ్ సదన్ను ప్రధాని నరేంద్ర మోదీ గారు గురువారం ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తము రోగులందరూ ఎన్నో రోజులు ఢిల్లీలోని ఎయిమ్స్లో ఉండాల్సి వస్తుంది. సో వారితో వచ్చినటువంటి సహాయకులు కొన్నిసార్లు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇన్ఫోసిస్ సంస్థ 93 కోట్లతో ప్రత్యేకంగా ఎయిర్ కండిషనర్ గదులను అందుబాటులోనికి తీసుకొచ్చింది. మరి దీనిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య
కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి గారు పాల్గొన్నట్లుగా పిఎంఓ కార్యాలయము తెలియజేసింది. నెక్స్ట్ వన్, ఇటీవల యూరోపియన్ యూనియన్ అందజేసే అగ్రశ్రేణి మానవ హక్కుల పురస్కారం అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ అండి, అలెక్సీ నావెల్నీ. వివరాలు చూద్దాం. ఖైదులో ఉన్నటువంటి రష్యా విపక్ష నేత అలెక్సీ నావెల్నీని యూరోపియన్ యూనియన్ అగ్రశ్రేణి మానవ హక్కుల పురస్కారాన్ని ప్రకటించింది. మరి సకరు బహుమతి క్రింద ఆయనకు 50,000 యూరోల అంటే దాదాపు 43.59 లక్షలు డిసెంబర్ 15న అందించనున్నట్లుగా యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు డేవిడ్ ససోలీ తెలిపారు. మరి తిరుగులేని ధైర్య సాహసాలకు నావెల్నీ మారుపేరు అని కొనియాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అవినీతి చర్యలపై సామాజిక మాధ్యమ ఖాతాలు ఇతర రూపాల్లో నావెల్నీ నిరంతర ప్రచారం చేసినట్లుగా మనకు తెలియజేశారు. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇటీవల భారతదేశము ఏ దేశంతో సంయుక్తంగా కొంకన్ శక్తి అని అతిపెద్ద ఉమ్మడి సైనిక విన్యాసాలు ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, యునైటెడ్ కింగ్డమ్ మరియు భారతదేశము కొంకన్ శక్తి అనేటువంటి అతిపెద్ద ఉమ్మడి సైనిక వ్యాయామాన్ని ప్రారంభించబోతున్నాయి. కీలక వాస్తవాలు. వ్యాయామంలో యూకే యొక్క క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ పశ్చిమ హిందూ మహాసముద్రం జలాల్లోకి తిరిగి ప్రవేశించడం జరుగుతుంది. సిఎస్ఎంఎస్ హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్తో పాటు వేసవి అంతా ఇండో పసిఫిక్ జలాల్లో విస్తరణలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన నూతన సోషల్ మీడియా నెట్వర్క్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్స్ అండి, ట్రూత్ సోషల్. చూద్దాం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా నెట్వర్క్ ట్రూత్ సోషల్ పేరుతో ప్రారంభించారు. కీలక వాస్తవాలు. డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్ మరియు ట్విట్టర్ నుంచి నిషేధాలు ఎదుర్కొన్న తర్వాత ఈ ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది. ట్రంప్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బిగ్ టెక్ నమూనాను నిలబెడుతుంది. ఈ యాప్ డిజిటల్ వరల్డ్ అక్విజిషన్ గ్రూప్తో విలీనమైన తర్వాత ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ యొక్క మొదటి ప్రాజెక్ట్. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఈ గ్రూపుకు చైర్మన్గా ఉంటారు. మరి ట్రంప్ ఈ నివేదికను ఎందుకు ప్రారంభించారు చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ మాజీ ప్రెసిడెంట్ ఈ ప్లాట్ఫారంను ప్రారంభించారు ఎందుకంటే అతని సోషల్ మీడియా ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి లేదా అతని వివాదాస్పద పోస్టుల కారణంగా నిషేధించబడ్డాయి. జనవరి 2021లో క్యాపిటల్పై దాడి తర్వాత ఖాతాలన్నీ కూడా నిలిపివేయబడ్డట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ముగిసిన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ కాన్ఫరెన్స్లో భారతదేశము ఈ దేశము అక్రమంగా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మరియు సిబిఈసి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీవ్రంగా వ్యతిరేకించింది. ఏ దేశం అండి మరి భారత సరిహద్దుల్లో నిర్మిస్తున్నటువంటి వాటిని? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, చైనా అండి. చూద్దాం వివరాలు. రెండవ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ కాన్ఫరెన్స్ ఇటీవల ముగిసింది. మరి ఇందులో చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మరియు సిబిఈసి ప్రాజెక్టులను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రధానాంశాలు. యుఎన్ గ్లోబల్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ కాన్ఫరెన్స్ అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 16 మధ్య జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్న మౌంట్ అసో అగ్నిపర్వత విస్ఫోటనం ఏ దేశంలో జరిగింది? ఆప్షన్ డి, జపాన్లోని మౌంట్ అసో అగ్నిపర్వతము 2021 అక్టోబర్ 20న విస్ఫోటనం చెంది ఆకాశంలో వేలాది మీటర్ల వరకు ఒక పెద్ద బూడిద స్తంభాన్ని విడుదల చేయడం అయితే మనం చూడవచ్చు. మరి ఎటువంటి గాయాలు వెంటనే నిషేధించబడలేదు మరియు ప్రజలు అగ్నిపర్వతం వైపు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు ఎందుకంటే అది వేడి గ్యాస్ మరియు బూడిదను విడుదల చేస్తుంది. అగ్నిపర్వతము 3,500 మీటర్ల ఎత్తు వరకు గ్యాస్ మరియు బూడిదను విడుదల చేసింది. బూడిద యొక్క లేత బూడిద రంగు ప్రవాహాలు 1,592 మీటర్ల పర్వతం యొక్క వాలులోకి దూసుకెళ్లాయి. మౌంట్ అసో గురించి చూద్దాము. మౌంట్ అసో జపాన్లో అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం మరియు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్దది. ఈ అగ్నిపర్వతము కుమామోటో ప్రీఫెక్చర్లోని అసో కూజు నేషనల్ పార్క్లోని క్యూషు ద్వీపంలో ఉన్నట్లుగా మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశము హానికరము కాని నానో హైడ్రోజన్ ద్రవ ఎరువులను ఏ దేశానికి సరఫరా చేసింది? ఆప్షన్ బి, శ్రీలంక.
అక్టోబర్ 20, 2020 కన్నా శ్రీలంక మొదటి సరుకును భారతదేశం నుంచి హానికరం కాని నానో నైట్రోజన్ ద్రవ ఎరువులను అందుకుంది. కీలక వాస్తవాలు. అన్నిటికంటే భారతదేశము 3.1 మిలియన్ లీటర్ల అధిక నాణ్యత కలిగిన హానికరం కాని నానో హైడ్రోజన్ ద్రవ ఎరువులనైతే పంపినట్లుగా తెలుస్తుంది. మరి మొక్కజొన్న మరియు వరి సాగులో ఈ ఎరువులను శ్రీలంకకు సహాయపడతాయి. నేపథ్యము: శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్ష రసాయన ఎరువుల దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయించిన తర్వాత నానో హైడ్రోజన్ ద్రవ ఎరువులను శ్రీలంక ఎగుమతి చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫ్యూచర్ టెక్ 2021 డిజిటల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ టెక్నాలజీ అడాప్షన్ అండ్ యాక్సిలరేషన్ అనేటువంటి అంతర్జాతీయ కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ను ప్రారంభించిన భారతీయ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సిఐఐ అంటాము. వివరాలు చూద్దాం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సిఐఐ అక్టోబర్ 19 నుంచి 27, 2021 వరకు ఫ్యూచర్ టెక్ 2021 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ అడాప్షన్ అండ్ యాక్సిలరేషన్ అనేటువంటి అంతర్జాతీయ కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ను నిర్వహించింది. భవిష్యత్తును నిర్మించడానికి డ్రైవింగ్ టెక్నాలజీస్ మనమందరము నమ్మవచ్చు. మరి ప్రారంభ సెషన్లో వాస్తవంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామికవేత్తల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హాజరైనట్లుగా తెలుస్తుంది. మరి థీమ్లో 5 అంశాలు ఉంటాయి. ఒకటి వ్యూహము, వృద్ధి, స్థితిస్థాపకత, సమగ్రత, విశ్వాసము. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ భారతీయ పరిశ్రమ మరియు వ్యవస్థాపకులకు సాంకేతికతల సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి మరియు వారి వ్యాపారం కోసము సరైన విధానము మరియు సాంకేతికతలను అలాగే B2B భాగస్వామ్యాలను గుర్తించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్. ఇటీవల భారతదేశంలో రష్యన్ ఫిల్మ్ ఫెస్టివల్ అంబాసిడర్గా నియమితులైన భారతదేశ చిత్ర నిర్మాత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఇమ్తియాజ్ అలీ. వివరాలు చూసేద్దాము. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఇమ్తియాజ్ అలీ. దర్శక నిర్మాత ఇమ్తియాజ్ అలీ భారతదేశంలో రష్యన్ ఫిల్మ్ ఫెస్టివల్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఫెస్టివల్లో భాగంగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 27 వరకు సిడ్నీ ప్లస్ హాట్స్టార్లలో భారతీయ ప్రేక్షకుల కోసము 10 రకాల రష్యన్ చిత్రాల ప్రీమియర్ చేయబోతున్నాయి. బ్రిక్స్ ద్వారా రష్యా మరియు ఇండియా సినిమాటోగ్రఫీ రంగంలో సహకరిస్తున్నాయన్నట్లుగా మనకైతే తెలియజేస్తారు. ఓకే, పండుగ గురించి చూద్దాము. ఈ యొక్క ఫెస్టివల్ లేదా పండుగ రష్యా నుంచి ఐస్, ఆన్ ది ఎడ్జ్, టెల్ హర్, డాక్టర్ లీజా, రిలేటివ్స్ అంటే బంధువులు, మరొక మహిళ వంటి ప్రసిద్ధ రొమాంటిక్ అండ్ డ్రామాలు మరియు కామెడీలను అయితే తెస్తుంది ఈ యొక్క చిత్రోత్సవం. నెక్స్ట్ వన్. ఇటీవల ప్రకటించిన గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో భారతదేశ స్థానం ఎంత అంటే ఆప్షన్స్ అండి 71. 111 దేశాల జాబితా నుంచి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో భారతదేశము 71వ స్థానాన్ని సాధించింది. GFS ఇండెక్స్ లండన్ ఆధారిత ఎకనామిస్ట్ ఇంపాక్ట్ ద్వారా రూపొందించబడింది మరియు నిర్మించబడింది మరియు కోర్చెవా అగ్రిసెంట్ స్పాన్సర్ చేస్తుంది. GFS ఇండెక్స్ 2021లో భారతదేశం మొత్తం స్కోరు 57.2 పాయింట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే, మరి నివేదిక ప్రకారం 113 దేశాలు GFS ఇండెక్స్ 2021లో మొత్తం స్కోరు 57.2 పాయింట్ల స్కోరుతో 71వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 75వ స్థానము, శ్రీలంక 77వ స్థానము, నేపాల్ 79వ స్థానము మరియు బంగ్లాదేశ్ 84వ స్థానం కంటే మెరుగైన స్థానము. కానీ దేశం చైనా కంటే చాలా వెనుకబడి ఉంది, 34వ స్థానం. ఏదేమైనా గత 10 సంవత్సరాలుగా మొత్తం ఆహార భద్రతా స్కోర్లో భారతదేశం యొక్క పెరుగుతున్న లాభాలు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఐర్లాండ్, ఆస్ట్రేలియా, UK, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, కెనడా, జపాన్, ఫ్రాన్స్ మరియు US టాప్ ర్యాంక్ని అయితే పంచుకున్నాయి. వారి మొత్తం GFS స్కోర్ సూచికలో 77.8 మరియు 80 పాయింట్ల పరిధిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే ఆప్షన్ బి అండి, బాలసుబ్రహ్మణ్యం. వివరాలు చూద్దాం. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా నూతన చైర్మన్గా బాలసుబ్రహ్మణ్యము ఎన్నికయ్యారు. అతను కోటక్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ షా స్థానంలో ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యము ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇందులో ఎడిల్ వాయిస్ ఏఎంసీ యొక్క ఎండి మరియు సిఇఓ అయిన రాధికా గుప్తా ఏఎంఎఫ్ఐ వైస్ చైర్పర్సన్గా నియమితులైనట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్లో జీవితకాల సభ్యత్వం ఇటీవల ఏ భారతీయ క్రీడాకారులకు లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఈ అండి, ఏ మరియు బి మాత్రమే. జవగల్ శ్రీనాథ్ మరియు హర్భజన్ సింగ్. భారత మాజీ క్రికెటర్లు జవగల్ శ్రీనాథ్ మరియు హర్భజన్ సింగ్లకు ప్రసిద్ధ మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ జీవితకాల సభ్యత్వం లభించింది. టెస్ట్ క్రికెట్ ఆడేటువంటి 12 దేశాల నుంచి 8 దేశాల క్రికెటర్లకు 2021 ఏడాది జీవితకాల సభ్యత్వం ఇచ్చినట్లుగా ఎంసీసీ అక్టోబర్ 19న ఒక ప్రకటనలో తెలిపింది. మేటి పేసర్గా భారత జట్టుకు సేవలందించిన శ్రీనాథ్ ప్రస్తుతము ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీ ప్యానెల్లో ఉన్నారు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్ వన్డేల్లో 315 వికెట్లు, టెస్టుల్లో 326 వికెట్లు పడగొట్టారు. హర్భజన్ 3 ఫార్మాట్లలో కలిపి 711 వికెట్లు తీసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, దేశంలో భారీ పరిశ్రమల విభాగంలో తాజాగా క్లారివేట్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్నోవేషన్ అవార్డు దక్కించుకున్న కంపెనీ. ఆప్షన్స్ ఏంటి? బిహెచ్ఎల్. ఇది ఒక మహారత్న కంపెనీ భారతదేశంలో. చూద్దాం. ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ దిగ్గజము భారత హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాజాగా క్లారివేట్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్నోవేషన్ సౌత్ అవార్డునైతే దక్కించుకుంది. మరి అత్యంత వినూత్న కంపెనీగా 2020 సంవత్సరానికి గాను భారీ పరిశ్రమల విభాగంలో ఈ సంస్థకు ఈ అవార్డు దక్కింది. అక్టోబర్ 18న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో క్లారివేట్ ప్రతినిధి రజత్ సిక్కా నుంచి ఈ అవార్డును బిహెచ్ఎల్ అధికారి రేణుకా గేరా స్వీకరించారు. 2018-20లోనూ క్లారివేట్ అవార్డును బిహెచ్ఎల్ సొంతం చేసుకుంది. 1956లో స్థాపితమైన బిహెచ్ఎల్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల నూరి పేరుతో మొట్టమొదటి స్వదేశంలో రూపొందించి ప్రయోగించినటువంటి, అంటే ఇది ఒక రాకెట్ అండి. ఈ రాకెట్ను ఉపయోగించి ప్రయోగించిన దేశం ఏంటంటే ఆప్షన్ బి అండి, చైనా దేశము. నెక్స్ట్ వన్ చూద్దాం. అక్టోబర్ 21, 2021న దక్షిణ కొరియా తన మొట్టమొదటి అంతరిక్ష రాకెట్ను ప్రయోగించింది. ఇది దక్షిణ కొరియాలో పూర్తిగా అభివృద్ధి చేసి నిర్మించిన మొదటి రాకెట్. అయితే విజయవంతంగా పరీక్ష ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడంలో విఫలమైంది. అంటే రాకెట్ అనేది ఫెయిల్యూర్ చవిచూసింది. రాకెట్ను నూరి అని పిలుస్తారు. దక్షిణ కొరియాలోని నారో స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగం జరిగింది. ఈ అంతరిక్ష కేంద్రము దక్షిణ కొరియా దక్షిణ తీరంలో ఒక చిన్న ద్వీపంలో ఉంది. నూరి అంతరిక్ష నౌక గురించి చూద్దాము. నూరి దక్షిణ కొరియా మరియు మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగ వాహనము. ఇది దక్షిణ కొరియా యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పూర్తిగా అభివృద్ధి చేయబడింది మరియు నిర్మించబడింది. ఇది 3 దశల రాకెట్ అండి. మరియు దాని మొదటి మరియు 2వ దశలను పూర్తి చేయడానికి 5 రాకెట్ ఇంజన్ల ద్వారా శక్తిని పొందుతుంది. అయితే రాకెట్ చివరి దశలో మరొక ఇంజన్ ఉపయోగించబడుతుంది. భూమి నుంచి 600 నుంచి 800 కిలోమీటర్ల మధ్య కక్షకు సుమారు 1.5 టన్నుల పేలోడ్ను తీసుకెళ్లడానికి రూపొందించబడింది. ఈ మిషన్ ఎందుకు విఫలమైంది మరి చూద్దాం. ఈ మిషన్ విఫలమైంది ఎందుకంటే థర్డ్ స్టేజ్ ఇంజన్ ఊహించని దానికంటే 50 సెకండ్ల ముందు కాలిపోవడం ఆగిపోయింది. ఇది పేలుడు కక్షలోకి చేరుకోవడానికి సరైన వేగాన్ని చేరుకోకుండా నిరోధించింది. మరి నూరి అంతరిక్ష నౌక యొక్క 2వ ప్రయత్నం మేలో ప్రణాళిక చేయబడింది. అడిషనల్ క్వశ్చన్స్. పురుషుల సింగిల్ ఈవెంట్లో 2021 బిఎన్పి పారిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను ఏ ఆటగాడు గెలుచుకున్నారంటే ఆప్షన్ డి కామెరాన్ నూరి. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో భారతదేశం ర్యాంక్ ఏంటంటే ఆప్షన్ 1 అండి 71. కార్డుల టోకెనైజేషన్ కోసము నేషనల్ టోకెనైజేషన్ సిస్టమ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన కంపెనీ ఏంటంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పోలీస్ స్మారక దినము ఈ రోజులలో ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ సి 21 అక్టోబర్. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఆప్షన్ బి ఏ బాలసుబ్రహ్మణ్యం. ఎఫ్పిఓలకు క్రెడిట్ హామీలను అందించడానికి నాబార్డ్ మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఎఫ్పిఓస్ కోసము అంకితమైన క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ మొత్తం విలువ ఎంత? ఆప్షన్ ఏ 1000 కోట్లు. ప్రధాని మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి ఉత్తరప్రదేశ్. ది స్టార్ ఇన్ మై స్కై పుస్తకం ద్వారా ఎవరి ద్వారా వ్రాయబడింది? ఆప్షన్ డి దివ్యా దత్తా.
కుంఫు నన్స్ మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ప్రైజ్ 2021 గెలుచుకుంది. మరి ఈ అవార్డుని ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఆప్షన్ ఏ అండి, యునెస్కో. హింసాత్మక మాదక ద్రవ్యాల నేరాలు పెరుగుతున్నందున ఏ దేశము 60 రోజుల అత్యవసర పరిస్థితి ప్రకటించింది? ఆప్షన్ బి ఈక్వెడార్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి. అతి ధ్వనులు, పరశ్రవ్యాలు, సాధారణ ధ్వనులు, అతి నీల లోహిత కిరణాలు, ఇవి ఎలాంటి జంతువులు వినగలుగుతాయి చూద్దాము. ఆప్షన్ బి అండి, క్వశ్చన్ నెంబర్ 1. సో ఇక్కడ అతి ధ్వనులు ఏవి వినగలుగుతాయంటే గబ్బిలాలండి. ఓకేనా. మరి నెక్స్ట్ పరశ్రవ్యాలు ఎవరు వినగలుగుతాయంటే పాములండి, ధ్వని తరంగాల రూపంలో ఉంటాయి. సాధారణ ధ్వనులు ఎవరు వింటారంటే మరి మానవులు. అండ్ అతి నీల లోహిత కిరణాలు ఎవరు అంటే తేనెటీగలు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచండి. సోనార్, రాడార్, లీడార్, నైట్ విజన్, వీటిలో ఎలాంటి కిరణాలను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 by 1 చూసేద్దాము. 1వది సోనార్, అతి ధ్వనులు అల్ట్రా సౌండ్స్ అయితే ఉపయోగిస్తారండి సముద్రాల లోతు కొలవడానికి. రాడార్, ఇందులో ఏమి ఉపయోగిస్తారంటే రేడియో తరంగాలు ఉపయోగించడం. 2వది 3 రేడియో తరంగాలు. లీడార్లు లేజర్ తరంగాలు. నైట్ విజన్ కెమెరాలు పరాన్న కిరణాలని ఉపయోగించడం జరుగుతుంది. క్రింది వాటిని జతపరచండి చూద్దాం. యాంత్రిక తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు, కాస్మిక్ కిరణాలు, కాథోడ్ కిరణాలు. ధ్వని, కాంతి, ప్రాథమిక కణాలు, ఎలక్ట్రాన్లు. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి. 1వది యాంత్రిక తరంగాలు ధ్వనిలో ఉంటాయి, విద్యుదయస్కాంత తరంగాలు కాంతిలో ఉంటాయి, కాస్మిక్ కిరణాలు ప్రాథమిక కణాల్లో ఉంటాయి, కాథోడ్ కిరణాలు ఎలక్ట్రాన్లలో ఉంటాయి. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సరికాని వాక్యాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 3 మరియు 4 సరైనవి కాదండి. మరి సరైనవి ఏంటో చూద్దాము. అతి ధ్వనుల పౌనపున్యము 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కుక్కల్లో శృతి గ్రాహ్యత ఎక్కువగా ఉండడం వల్ల అవి అతి ధ్వనులను వినగలుగుతాయి. 1, 2 మాత్రమే సరైనవండి. 3, 4 సరైనవి కాదు. క్రింది వాటిలో సరైన వ్యాఖ్యలు ఏంటి చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైవన్నీ సరైనవే. ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ధ్వని స్థిరత్వము పౌనపున్యంపై ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. ధ్వని వేగము యానక స్వభావంపై ఆధారపడి ఉంటుంది. కంపన కణాల్లో మాత్రమే ధ్వని జనిస్తుంది. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ధ్వని తరంగాలు ప్రదర్శించని ఏ ధర్మాన్ని కాంతి ప్రదర్శిస్తుందంటే ధ్రువణము అండి. ఓకేనా, ధ్రువణము. 2 నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏంటి అంటే ఆప్షన్ బి అండి, పార్లాస్టిక్ సెకండ్. దీన్నే పార్సెక్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఏమంటారంటే ఆప్షన్ సి ఫోటోమెట్రీ అంటాము. అతి నీల లోహిత కిరణాలను గుర్తించడానికి ఏ గాజుతో తయారు చేసిన పటకాలను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, క్వార్ట్జ్. భూమి మీద ఉన్న వాతావరణం అదృశ్యమైతే ఒక్క రోజు కాల వ్యవధి ఏమవుతుందంటే తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.